నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం నా పేరు శ్రీనివాస్ సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు మార్కాపురంలోని రెవెన్యూ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్షా సమావేశం రెవెన్యూ శాఖ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశం ఒంగోలులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శించి మొక్కలు నాటిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలులో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వెల్లడి పశుసంవర్ధక శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో నియమించాలంటూ కలెక్టరేట్ వద్ద గోపాలమిత్రుల అర్ధనగ్న ప్రదర్శన సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టీకరణ జిల్లాలోని రెవెన్యూ శాఖ అధికారులంతా సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు ప్రత్యేకించి స్పందన కార్యక్రమాలలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణం ఆయా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు మార్కాపురంలోని జార్జ్ ఫార్మసీ కాలేజీలో తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీఆర్ఓలతో కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్షా సమావేశం నిర్వహించారు మీ సేవలో వచ్చిన అర్జీలకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో పర్యవేక్షకుల ద్వారా చెక్ మెమోలు ప్రింట్ తీసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన వాటిని ఆర్ఐలకు పంపించాలన్నారు అధికారులందరూ తాము పనిచేసే ప్రాంతంలో వర్కింగ్ అవర్స్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ శ్యాన్మోహన్ మార్కాపురం ఆర్డీఓ శేషిరెడ్డి అన్ని మండలాలకు చెందిన తహసీల్దార్లు సిబ్బంది పాల్గొన్నారు ఇన్సిడెంట్ జరిగితే బయటికి రావాలా ఎవరికైతే మనం ఇంటి స్థలం ఇవ్వడానికి అర్హత ఉందో వాళ్ళు మిస్ అవ్వకూడదు ఎవరికైతే అర్హత లేదో వాళ్ళు మన లిస్టులో ఇంక్లూడ్ కాకూడదు సో అందులో కరెక్ట్గా సర్వే చేయాలి బైపైన చేయొద్దు ఇది ఒక విషయం దానికంటే ముందు అర్జెంటుగా గవర్నమెంట్ ల్యాండ్ ఇంటి స్థలాల కోసం అర్జెంటుగా కావాలండి గారు ఆల్రెడీ ఏదో స్టేట్మెంట్ ఉంది దాన్ని కూడా కరెక్ట్గా ఇవ్వండి అది కరెక్ట్గా మీకు దగ్గర అంతా కూడా సర్వే నెంబర్ వరకు అడగలో తెలిసిపోతుంది గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నాయో అయితే ఇంటి స్థలం కోసం ఇక్కడ యోగ్యత ఎందుకంటే ఎక్కడో ఉంటే లాభం లేదు అందువల్ల మనం సపరేట్గా లేఅవుట్ వేసి హౌస్ సైట్స్ ఇవ్వడానికి అనువుగా ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి ఆ రకంగా రెవెన్యూ విలేజ్ వారిగా లెక్క కావాలి సో అది కూడా అర్జెంట్ సో ఇవి నేను మీతో ప్రస్తావించదలుచుకున్న విషయాలు ఇంకా జేసీ గారు మీటింగ్ కంటిన్యూ చేస్తారు నా వరకు నేనే మేము అందరిని పిలిచి ఈ జిల్లాలో రెవెన్యూ పరంగా కొద్దిగా నాకు ఎందుకునో బహుశా కొన్ని నిజాలు కావచ్చు వాటిల్లో కొన్ని అబద్ధాలు కూడా కావచ్చు మీడియా ద్వారా ప్రొజెక్షన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా చాలా నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంది అట్లాగే కలెక్టరేట్కి కానీ లేదా ఇతర ఫోరమ్స్ వచ్చేటువంటి గ్రీవెన్సెస్ ద్వారా కూడా మన పట్ల అంత సానుకూలంగా జనాలు మాట్లాడడం లేదు ప్రకాశం జిల్లాలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకుంటామని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎంపీ మాగుంట పేర్కొన్నారు సురేష్ గారితో కూడా మంత్రి గారితో కూడా మాట్లాడుతున్నాం మంత్రి గారితో కూడా తీసారా ఫోటో ఒంగోలులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సందర్శించారు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఒంగోలులో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు యూనివర్సిటీ నిర్మాణం స్థలం భవనాల నిర్మాణం మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను త్వరలోనే పరిశీలించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తాతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లాకి జనరల్ యూనివర్సిటీ ఒకటి కావాలనేది గత ప్రభుత్వంలోనే అనౌన్స్మెంట్ అయిన తర్వాత
విద్యాశాఖ మార్చులుగా మన జిల్లాకు చెందిన వ్యక్తిని ఆదిమూలపు సురేష్ గారిని కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన తర్వాత మొన్ననే 4 రోజుల క్రితం నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మన గౌరవ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారిని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా యూనివర్సిటీని త్వరగా మనం ల్యాండ్ ఈజ్ రెడీ, పీజీ సెంటర్ ఉంది ఇక్కడ ఉన్నప్పుడు, యూనివర్సిటీకి బిల్డింగ్స్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకునే దాని కొరకు ఎక్కువ సమయం కూడా పడ్డది కాబట్టి అందువల్ల రిక్వైర్డ్ టీచింగ్ స్టాఫ్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ కూడా అపాయింట్ చేసేసి త్వరితగతిన దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పినందువల్ల వారు ఒకటే చెప్పారు. మంత్రి గారు కూడా సురేష్ గారు అసెంబ్లీ సమావేశాలు జరిగి అయిపోయిన తర్వాత మన ఒంగోలులోనే ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దానిని పూర్తిగా కూడా అమలు చేసేదానికి కృషి చేస్తాం సార్ అని చెప్పారు. అందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని గోపాలమిత్ర సర్వీసెస్ అసోసియేషన్ నగరంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ వీరాంజనేయులు మాట్లాడారు. గత 20 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్న తమను ఆదుకోవాలని, సచివాలయాల్లో సహాయకులుగా గోపాలమిత్రులను నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గోపాలమిత్రులు చేస్తున్న నిరసనలకు ఏఐటీసీ గౌరవ అధ్యక్షుడు ఎస్డి సర్దార్ తమ సంఘీభావం తెలిపారు. గోపాలమిత్రుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి రామారావుతో పాటు పలువురు గోపాలమిత్రులు పాల్గొన్నారు. ఈరోజు 3వ రోజుకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము గత 20 సంవత్సరాల బట్టి గోపాలమిత్రులుగా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నాం. గ్రామ సచివాలయాలు మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తుంటే దాంట్లో మమ్మల్ని నియమించాలని మేము ధర్నా చేస్తున్నాం. మా డైరెక్టర్ గారు ఏమో మీకు 10th క్లాస్ ఏముంది, మీరు పరికరారని చెప్తున్నారు. గత 20 సంవత్సరాల బట్టి మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. రైతులతోటి అనేక పనులు కూడా, గేదెలు ఎదకొచ్చిన దూడకు నత్త నివారణ మందులు, గాలికుంటి టీకాలు, అనేక కార్యక్రమాలు ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా మేము ఈరోజు పశుసంవర్ధక శాఖలో ఇబ్బంది లేకుండా రైతులను కంటి కాపాడుకుంటున్నాం. మాకు కూడా రైతులు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా ఈ ధర్నాకి ముఖ్య కారణం ఏంటంటే గ్రామ సచివాలయాల్లో గోపాలమిత్రులు మా విలేజ్లో మమ్మల్ని నియమించాలనేది ఫస్ట్ పాయింట్ సార్. అదే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా కలెక్టరేట్లో ఇవాళ మా గోపాలమిత్రులు 3000 మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో 200 మంది ఉన్నాము. ఇక్కడ గత 3వ రోజు ఈరోజు కూడా మాకు సచివాలయంలోనే మమ్మల్ని నియమించిన దాకా, ప్రభుత్వం ప్రకటన చేసిన దాకా ఎన్ని రోజులైనా కూడా మేము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కూడా మేమందరం మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం సార్. వీరి జీతం మొదట కొన్ని రోజులు ఫ్రీగా చేశారు, తర్వాత 500 ఇచ్చారు, తర్వాత 1500 ఇచ్చారు, తర్వాత 3000కు పైన ఇచ్చారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోయేటటువంటి సందర్భంలో 6000 రూపాయలు అని చెప్పి ఒక నెలలో మాత్రమే 6000 రూపాయలు ఇచ్చారు. కానీ దాని తర్వాత వీళ్ళ పని భద్రత విషయం కానీ, వీళ్ళకి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, జీతాలు పెంచడం కానీ, కనీస వేతనం కానీ, ఏదైతే జగన్ గారు కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా 18,000 రూపాయలు ఇస్తారని ప్రకటించారు. వీరికి ఉద్యోగ భద్రతతో పాటుగా పిఎఫ్, ఈఎస్ఐ, సంక్షేమ బోర్డు, అదేవిధంగా 18,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా సచివాలయంలో వీరిని కూడా తీసుకొని వీళ్ళ సంక్షేమం బాగుపరచాలని చెప్పి ప్రభుత్వాన్ని ఏఐటీసీగా, కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ రిమ్స్లోని జూనియర్ డాక్టర్లు నిరసన దీక్షకు దిగారు. ఈ ఎన్ఎంసీ బిల్లు వల్ల వైద్య విద్య నిర్వీర్యం కావటమే కాకుండా ప్రజలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని జూడాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూడాల అసోసియేషన్ అధ్యక్షుడు వైవి జగదీష్ బాబు మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఎంబీబీఎస్ చదివిన వారిని, కేవలం 6 నెలల వ్యవధిలో డిప్లొమా పూర్తి చేసిన వారిని ఒకే గొడుగు క్రిందకు తీసుకొచ్చే విధంగా ఉన్న ఎంఎన్సీ బిల్లు ఆమోదం దారుణమన్నారు. అలానే
ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రోత్సహించి అత్యధిక సీట్లు యాజమాన్యాల చేతుల్లో పెట్టడం సరికాదని పేర్కొన్నారు. బిల్లులోని సెక్షన్ 32ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం యాప్ చూడ అన్ని మెడికల్ కాలేజెస్లో ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రైక్ మొదలుపెట్టాము. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ప్రజలందరికీ తెలియాలి అసలు ఎన్ఎంసీ బిల్ అంటే ఏంది, డాక్టర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారంటే మెయిన్గా ఈ బిల్లులో సెక్షన్ 32 ప్రకారము సెంట్రల్ గవర్నమెంటు ప్రొఫెషనల్ డాక్టర్స్ అందరినీ పక్కన పెట్టి వేరే వాళ్ళకు ఒక 6 నెలలు పారామెడికల్ ఆయుష్ వాళ్ళందరికీ బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి కమ్యూనిటీలోకి వదిలేస్తున్నారు. మీరు మోడర్న్ మెడిసిన్ని ప్రాక్టీస్ చేయండి అని. దీనివల్ల ప్రజలకే తీవ్రంగా నష్టం ఉంటుంది. ఎందుకంటే ఇంత మేము ప్రొఫెషనల్గా స్కిల్స్ నేర్చుకొని ఇన్నుంటుంటేనే ఎక్కడో చోట ఎర్రర్స్ జరుగుతున్నాయి. అలాంటిది ఒక మోడర్న్ మెడిసిన్ అనేది 13 ఇయర్స్ నేర్చుకుంటేనే మాకు సరిపోవట్లేదు టైము. అలాంటిది ఒక 6 నెలల్లో ఇలా క్వాక్స్ని డెవలప్ చేయడం, ఎంకరేజ్ చేయడం వల్ల ప్రజలందరికీ నష్టం ఉంటుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్, ఈ సెక్షన్ని తీసేయాల్సిందిగా కోరుకున్నాము. జిల్లాలోని నిరుద్యోగ యువతకు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఎలక్ట్రిక్ మోటార్ రీవైండింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ జి సూర్యనారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల పూర్తి వివరాల కోసం 9667665858 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్ స్వల్ప విరామం. జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్ పోలీసులపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పలు ఆరోపణలు చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు ప్రభావం నేటికి కొందరు ఎస్బీ అధికారులు సిబ్బందిపై కనిపిస్తుందని ఆమంచి ఆరోపించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ను కలిసి జిల్లాలోని స్థితిగతులపై ఫిర్యాదు చేసిన ఆమంచి కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్పటి అధికార పార్టీ టీడీపీకి తొత్తులుగా వ్యవహరించారని పేర్కొన్నారు. అలానే ఇటీవల లెటర్ హెడ్ల వ్యవహారంలో మంత్రి బాలినేనిపై బురద చల్లేందుకు కొంతమంది ఎస్బీ పోలీసులు కుట్ర పన్నారని ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు అందజేశానని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, కన్నేటి రవికుమార్, తులసి, మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు ఆమంచి వెంట ఉన్నారు. ఎలక్షన్ కోసం తయారు చేసుకున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఎల్లో బ్రిగేడ్ ఏదైతే ఉందో అది ఈ ఏబి వెంకటేశ్వరరావు ఎల్లో బ్రిగేడ్ ఎస్బీడిఎస్పీ స్థాయి నుంచి ఎస్బీసీఐలు కానీ ఇంటెలిజెన్స్లో కింది స్థాయి సిబ్బంది ప్రకాశం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల మాకు కానీ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ప్రజలకు కానీ వచ్చే నష్టం ఏంటంటే వీళ్ళు ఒక స్పెసిఫిక్ పర్పస్ అపాయింట్ చేయబడతారు. మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం, మీరు ఈ అడ్డగోలు పనులు కానీ చేసినట్టయితే మరలా మీకు మంచి ఫోకల్ ఏరియాలు ఇచ్చి మీరు అడ్డగోలుగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక పవిత్రమైనటువంటి అత్యున్నతమైనటువంటి బాధ్యతను నిర్వర్తించే పోలీసు వ్యవస్థలో అతి కొద్ది మంది అధికారులని వాళ్ళ తొత్తుల కింద మార్చుకున్నారు. వాళ్ళు ఇంకా ఈ జిల్లాలో కూడా కొంతమంది కొనసాగుతున్నారు. ఎస్బీడీఎస్పీ రాంబాబు కానీ ఎస్బీసీఐగా చేసినటువంటి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి బదిలీ అయిపోయి విఆర్లో గుంటూరు రేంజ్కి అటాచ్ చేసి మళ్ళీ ఒంగోలుకి అటాచ్ చేసి ఆయన మళ్ళీ ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఎస్పీ గారికి సమర్పించడం జరిగింది. ఎస్బీ కానిస్టేబుల్స్ కానీ పోలీసులు విజిలేంది ఎక్కడైనా సరే సమాజంలో జరగకూడనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే సంబంధిత రెగ్యులర్ పోలీసు విభాగానికి ఉన్నతాధికారులు, అలా కాకుండా ఎలక్షన్స్ టైంలో డైరెక్ట్గా వచ్చి వైఎస్ఆర్సీపీ. శ్రావణ మాసం ప్రారంభ సూచికంగా గుర్రంవారి వీధిలోని శ్రీ అనంత కోదండరామస్వామివారి దేవస్థానంలో ఆండాళ్ళమ్మకు విశేష పూజలు చేసి రథోత్సవం జరిపించారు.
సీతారాముల వారి విగ్రహాలను సుందరంగా అలంకరించి రథంపై కొలువు చేశారు. ఈ రథోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన వలన కలిగే సమస్యలు, అనారోగ్యం, నష్టాలు వివరిస్తూ పేర్నమిట్ట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ప్రమోద్, రెడ్ క్రాస్ సంస్థ నోడల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ మజ్ను బీబీ పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం అమ్మఒడి పథకంపై ఈ నెల 4వ తేదీ ఎన్జీబీ హోం నందు విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ గురునాథ శర్మ, ఏ రవిలు ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు హాజరు కావాలని వారు కోరారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ విజయానంద జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీఎస్ షాన్మోహన్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
అనే డీటెయిల్గా ఉన్నాయి సార్. ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం అంతా కూడా ఈ జిల్లాలో రివిజన్ జరగడానికి సెంటర్స్ కూడా ఈ జిల్లాలో అన్ని పనిచేస్తున్నాయి సార్. 784 మిసేవర్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత కాకపోతే కొద్దిగా 8 మంది తాయిదారు పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్. అది నేను సీసీఎల్గా రిక్వెస్ట్ చేస్తాను. తమను కూడా కొద్దిగా రికమెండ్ చేయండి సార్. 8 మండలాలకి సార్ వేరే సార్ you have requested DCL కదా, please check my copy to me, I will also take it as వెరీ వెల్ సార్. తర్వాత టైం లైన్ ప్రకారం అప్లై చేస్తాం సార్. తర్వాత ఇంతకుముందు ఎలక్షన్స్ మనం కండక్ట్ చేసినప్పుడు కొన్ని తర్వాత దీంట్లో ప్రీవియస్గా కొన్ని 6 కింద 7 కింద ఇవన్నీ పిటిషన్స్ ఇంకా ఉన్నాయి సార్ డిస్పోజల్స్. అవి మేము అలాంగ్ విత్ రిలీజ్ చేసుకుంటాం సార్. వెరీ వెల్. It's a continuous updation process kada, you can do that. Will you follow the procedure? శ్రావణ మాసం శుభాలు చేకూర్చాలని విజయదుర్గా అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలిత సహస్రనామ పారాయణ చేశారు. అమ్మవారిని ఊయలపై ఉంచి ఊంజల సేవ నిర్వహించారు. శ్రావణ మాసం మంగళ శుక్రవారాలలో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు అర్చక స్వామి తెలిపారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురంలోని రెవెన్యూ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్షా సమావేశం. రెవెన్యూ శాఖ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశం. ఒంగోలులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శించి మొక్కలు నాటిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఒంగోలులో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వెల్లడి. పశుసంవర్ధక శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో నియమించాలంటూ కలెక్టరేట్ వద్ద గోపాలమిత్రుల అర్ధనగ్న ప్రదర్శన. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టీకరణ. సత్య న్యూస్లో అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట. వినే ఓపిక లేని వారు ఎప్పటికీ అజ్ఞానులుగానే మిగిలిపోతారు. చెప్పే ధైర్యం లేనివారు ఎప్పటికీ పిరికివారిగానే ఉండిపోతారు.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.